ఏ ఏ చట్టం ప్రకారం ఇచ్చారు, ఏ రాజ్యాంగం ప్రకారం ఇచ్చారు, ఏ విధంగా వాళ్ళు ఆ విధంగా శిక్షలు వేస్తారు? ఇది ఎంత బాధ్యత రహితమైనటువంటి ప్రకటన. ఇది ఖచ్చితంగా నేను అనుకుంటాను హోంమంత్రి చేసినటువంటి ప్రకటన కాదు, వాళ్ళ పొలిటికల్ బాస్ కోసం వాళ్ళు చేయించినటువంటి ప్రకటన. హోంమంత్రి దగ్గర ఏ అధికారం లేదు, ఏమి ఆవిడ ఇచ్చేటువంటి స్టేట్మెంట్ కాదు కదా. ఏదైనా సరే వాళ్ళ పొలిటికల్ బాస్ అంటే చంద్రబాబు గారు లోకేష్ గారు కలిసి చేపించారు ఏమిటి అంటారు? ఏమండి కృష్ణాలి గారు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని నేను చెప్పాను. ఓకే, మీరు దానికి ఇంకొకటి యాడ్ చేస్తున్నారు. నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ఎందుకన్నాను? ఆయనకి లాండ్ ఆర్డర్ ఆయన దగ్గర ఉంది, పొలిటికల్ బాస్. ఈ ప్రభుత్వానికి బాస్ ఎవరు? అందరి మంత్రులకి ముఖ్యమంత్రి. కాబట్టి ఆయన ఆదేశాల మేరకు హోంమంత్రి బాధ్యతారహితమైన ప్రకటన చేశారు. లేదు ఆవిడే చేశారనుకోండి, ముఖ్యమంత్రితో సంబంధం లేకుండా. ఇది ఖచ్చితంగా హోంమంత్రి బాధ్యతారహితమైనటువంటి ప్రకటన చేశారు. ఖచ్చితంగా ఆవిడ దీనికి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గర, కోర్టు దగ్గర ఆవిడ ఖచ్చితంగా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి భవిష్యత్తులో ఉండొచ్చు అని అంటారు. ఇప్పుడు 3వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు తెనాలి. సో ఆయన రాకని ఏ విధంగా చూస్తారు మీరు కృష్ణాయిల్ గారు? ఇప్పుడు నేను ఒక మాట చెప్పేదానండి, కంక్లూడ్ చేసినట్టు చెప్తాను. హోంమంత్రి, ఇదే హోంమంత్రి వంగలపూడి అనిత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆవిడ్ని దుర్భాషలాడి, ఆవిడ క్యారెక్టర్ ని అసాసినేట్ చేసి, తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురి చేసి, ఆవిడ కంప్లైంట్ చేస్తే కంప్లైంట్లు తీసుకోకుండా డీజీపీ ఆఫీస్కి వెళ్తే కనీసం డీజీపీ ఆఫీస్ లో అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి అప్రజాస్వామికమైనటువంటి చర్యలు ఆ రోజున జరిగితే, ఈ విధంగా ఒక మహిళకి అన్యాయం చేయడము, ఈ విధంగా వ్యవహరించడం పోలీసులు గాని ప్రభుత్వం గాని తప్పు అని నాలాంటి ప్రజాస్వామిక వాదులందరూ ఆ రోజున గొంతెత్తి మాట్లాడారు. చాలా మంది అడుగుతున్నారు ఈ రోజున. ఇప్పుడు వీళ్ళిద్దరు వివేక్ బాబు గారు అదే విధంగా విజయ్ కిరణ్ గారు మాట్లాడినట్టుగా మిగతా తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు చాలా మంది మాట్లాడటం లేదు. ఇది వాళ్ళ పార్టీలకు నష్టం అని నేను సూచన చేస్తున్నా. వీళ్ళని చూసి నేర్చుకోమని చెబుతున్నారు పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి. ఎందుకు అంటే పోలీసులు తప్పు చేశారనుకోండి, పోలీసులు తప్పు చేస్తే తప్పు చేసిన వాళ్ళు మేము చర్య తీసుకోండి అని వీళ్ళిద్దరు ఎలా చెప్పారు అలా చెప్పొచ్చు పార్టీలు. దానివల్ల ప్రభుత్వానికి వచ్చే రాష్ట్రం లాభం జరిగింది. లేదు పోలీసులు తప్పు చేశారు, వాళ్ళని వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు అనుకోండి, ఏమైంది మీరు చూడండి. గత ప్రభుత్వంలో 4 ఇన్సిడెంట్లు, మీరు ఒక ఇన్సిడెంట్ గురించి సుదీర్ఘంగా చెప్పారు. 4 ఇన్సిడెంట్లు చాలా క్లుప్తంగా 1 minute లోనే 4 ఇన్సిడెంట్ చెప్తారు. సుధాకర్ ఇన్సిడెంట్ విషయంలో వీళ్ళు ఈ విధంగా వత్తాసు పలికి, ఏది పోలీసులు వత్తాసు పలికి ఎందుకు పలికారా? వాళ్ళ సీఎం ను ప్రశ్నించారు కాబట్టి. వాళ్ళ సీఎం ను ప్రశ్నిస్తే వాళ్ళు ఎవరు ఒప్పుకోరండి. ఇంకా అందుకని గుడ్డిగా వాళ్ళు డాక్టర్ అయినా ఎవరైనా సరే చచ్చేంత వరకు వెంటాడతారు. ఇది వాళ్ళు చేశారు, వాళ్ళు చేసినటువంటి తప్పు. రెండవది ఏంటి, వరప్రసాద్ అనేటువంటి యువకుడికి శిరోమణనం ఎందుకు చేశారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇసుక దాన్ని ప్రశ్నించినందుకు పోలీసులే శిరోమణనం చేశారు. ఎవరు చేయించారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కాబట్టి పోలీసులకు సపోర్ట్ చేశారు వాళ్ళు. మరి అదే విధంగా మీరు సుబ్రహ్మణ్యం డ్రైవర్ ని హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే దానికి కేసు పెట్టలేదండి, ఎఫ్ఐఆర్ పెట్టలేదు పోలీసులు. ఎఫ్ఐఆర్ పెట్టడం కాదు అసలు, చాలాళ్ళు ఆయన చక్కగా ఆయన ఎమ్మెల్సీగా కొనసాగారు కదా. కాదు, ఆయన ఎఫ్ఐఆర్ పెట్టలేదు. ఎఫ్ఐఆర్ కట్టకపోతే పెళ్లిళ్ళకి, పేరెంటాలకి అన్నిటికీ తిరుగుతుంటే దాని మీద 48 గంటల పాటు ఉద్యమం చేస్తే, తీవ్రమైన ఉద్యమం చేసిన తర్వాత అప్పుడు ఎఫ్ఐఆర్ కట్టారండి. ఇది వాళ్ళు చేసిన గత ప్రభుత్వంలో చేసిన తప్పు. తర్వాత ఈ పక్కనే తెనాలి పక్కనే ఉన్నటువంటి చీరాల్లో కిరణ్ అనేటువంటి యువకుడు మాస్క్ పెట్టుకోలేదు, పోలీసులు కొట్టారు. అదే గొప్ప అన్యాయంగా కొట్టారా పోలీసులు అని అంటే ఏమైంది? దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోయేది పోలీసులు ఏం చేసినా రైటే అని చెప్పేసి అంటే ఇవన్నీ కలిసి కలగలిపి వాళ్ళని 151 నుంచి 175కి పోవాలనుకున్నప్పుడు 11కు తెచ్చినటువంటి పని. నేనేమంటానంటే ఇప్పటికీ కూడా అంతసేపు సుధాకర్ కు సంబంధించినటువంటి ఇన్సిడెంట్ ని శేఖర్ రెడ్డి గారు, సుధాకర్ కు సంబంధించినటువంటి ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని శేఖర్ రెడ్డి గారు అంతసేపు ఆ అంశాన్ని అప్పుడు ఆయన చేశాడు ఇచ్చేసాడు. ఇప్పుడు ఎందుకండి మీకు అయిపోయింది, అది మీకు మచ్చగా ఉంది,
సరే మీ సీఎంను తిట్టాడని అనుకుంటామండి, తిట్టేందుకే చేశారు, అయిపోయింది. ఇప్పుడైనా సరే వ్యూహాత్మకంగా ఊరించి ఇది అన్నెసరీ కాదు, మళ్ళీ దాన్ని ఎందుకు మళ్ళీ నెత్తికి రాసుకోవటం, వ్యూహాత్మక వ్యవహరించడం అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తెలియదు. రైట్ మరొక అంశం కృష్ణాయన్ గారు ఒకటి చెప్తా అండి. జగన్మోహన్ రెడ్డి గారు 10వ తరగతి పరీక్షలు ఎప్పుడైనా పేపర్లు కొట్టేశారంటూ లోకేష్ గారు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే ఇందాక ఎవరో చెప్పారు, వివేక్ బాబు గారు, నాకు తెలిసి విజయకిరణ్ గారు ఎవరు అన్నారు. నేనేమన్నానంటే ఎవరు అన్నారు అనేటువంటి దాని మీద అసలు రాజకీయ విమర్శలు అనేటువంటిది ఒక స్థాయి లేకుండా, ఆధారాలు లేకుండా ఏది పడితే అది విమర్శలు చేసుకునేటువంటి స్థాయికి రాజకీయాలు దిగజారాయి. ఒక పార్టీకి మొత్తం నాయకత్వం వహించేటువంటి స్థాయికి వచ్చినటువంటి నారా లోకేష్ ఆ విధంగా బాధ్యతారహితంగా మాట్లాడటం వల్ల నారా లోకేష్ స్థాయి పెరుగుతుందని అందరూ అనుకునేటువంటి సమయంలో ఆయన స్థాయి తగ్గించుకున్నాడు అనేటువంటిది నా యొక్క ఉద్దేశం. అదే ఆయనకే వదిలిపెడుతున్నాను, ఆయన ఇష్టము. రెండో అంశం ఏంటంటే, ఇక 4వ తేదీన వాళ్ళు వెన్నుపోటని, వీళ్ళేమో పండగ వాతావరణం అని వీళ్ళు అనుకోవటం, వీళ్ళు రెండు కూడా ఈ రెండు అంటే అధికార పక్షం ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వాళ్ళ వ్యవహారం. ఇది ప్రజల కోణంలో ఎప్పుడూ కూడా ఆయా రాజకీయ పార్టీలు వాళ్ళ ఎజెండాకు అనుగుణంగా పనిచేస్తాయి. వీటిని ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు అనేటువంటి దాని మీద ప్రజలకు ఉండేటువంటి అనుభవాన్ని బట్టి తీసుకుంటారు. సపోజ్ ఇప్పుడు మొత్తం 2 పండుగలు ఒకేసారి చేసుకోమన్నారుగా పవన్ కళ్యాణ్, దానికోసమని సంక్రాంతి దీపావళి కానీ చేసుకోవాలి అనుకుంటే సపోజ్ ఏం చేయాలంటే 4వ తారీఖు లోపులోనే ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోవడానికి పెట్టారు కాబట్టి మీరు పండగ 2 రావాలని అనుకున్నారు కాబట్టి అమ్మఒడి ఇస్తా అన్నారు, ఎలా జూన్లోనే ఇస్తా అన్నారు కదా, 4వ తారీఖు లోపు ఇచ్చేయండి, ఎంతమంది ఉన్నారు అంతమందికి చేసుకుంటారు అమ్మఒడి డబ్బులతోటి అన్నారు. రైతు భరోసా ఇస్తామని అంటున్నారు, ఈ నెలలోనే ఇస్తా అన్నారు, 4వ తారీఖు లోపు ఇచ్చేయండి, జనానికి డబ్బులు వచ్చి అనుకోండి ఆటోమేటిక్ గా పండగే కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్ళిపోవటం అరిసికి పెట్టాక పట్టించుకోరు. సమయం లేదు కృష్ణాయన్ గారు. శేఖర్ రెడ్డి గారు తీసుకుందాం కాబట్టి ఒకదానికి చెప్పి ముగిస్తాను. జగన్మోహన్ రెడ్డి వెళ్ళటం, పరామర్శించడం అనేటువంటిది ఓ ప్రతిపక్ష నాయకుడుగా ఆయన చేసినటువంటి తప్పులన్నిటికీ ప్రజలు శిక్ష వేశారు. ఆయన చేసిన తప్పులన్నీ జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు కూడా ఆయనకి క్షమాపణ ప్రజల తరఫున కోరలేదు, వాడికి ఎక్కడా కూడా పశ్చాత్తాపం ప్రకటించుకోడు. ఇది ఒక రాజకీయ నాయకులకి ఒక దౌర్భాగ్యం. ఇది గజనీలు లాగుంటారు, వాళ్ళు చేసిన తప్పులైతే వాళ్ళకు గుర్తుండవు, ఎదుటి వాళ్ళ తప్పులు మాత్రం గుర్తుంటాయి. కాబట్టి అలాగని ప్రతిపక్ష నాయకుడిగా బాధితుల తరఫున వాళ్ళు ఎవరైతే పోలీసులు వ్యవహరించినటువంటి తీరును ఖండించడం ఆయన యొక్క బాధ్యత అంటారు. ఒత్తాసు పలకటమో లేక వాళ్ళకి మద్దతు ఇవ్వటమో ప్రభుత్వాన్ని విమర్శించడమో కరెక్టే, ప్రతిపక్ష నాయకుడిగా కనీసం చేయాల్సిందే. జగన్మోహన్ రెడ్డి కూడా ప్రశ్నిస్తారు, మీ ప్రభుత్వంలో ఇవి జరిగాయా? అవును చూద్దాం.